హాయ్ గైస్, వెల్కమ్ టు కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం రాయదుర్గంలో ఉన్న దర్గా చిన్న పైల్వాన్ సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అండ్ సార్ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాము. అండ్ సార్ ని కూడా చిన్న చిట్ చాట్ తోని మంచి మంచి క్వశ్చన్స్ అయితే అడుగుదాము. అందరు చాలా మటుకు వాళ్ళ ఇంట్లో అంటే ఈ హోమ్ టూర్ చాలా మంది అయితే చేసిరు. మనదైతే స్పెషల్ ఉంటది. మరి అందరు సీరియస్ ఏదో సార్ క్వశ్చన్స్ అడిగి హడావిడి చేసిరు అట్లా కాదు. కొంచెం మన ఇంటర్వ్యూ మంచి ఫన్నీ వేలు అయితే వెళ్తుంది. సో ఇంటర్వ్యూ చాలా బాగుండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా తీయండి. లోపలికి వెళ్ళి చూద్దాం సార్ ఏం చేస్తున్నారో. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం రండి. వెల్కమ్. సో ఇప్పటి వరకు నార్మల్ గా సార్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిరు. ఎందుక ఇంత మంచిగా మస్తు డేర్ గా క్లోజ్ చేసి వెళ్తున్నారు, ఇక్కడ ఎవరు లేరు అనుకున్నా. పెద్ద ఇక్కడ ఇంటికి ఓనర్ ఇక్కడ కూర్చుందగో, అమ్మో మంచిగా దర్జా కూర్చుంది. మేము అటు చూస్తే అటుంది నడి సోఫాలో కూర్చుంది. సో మెల్లగా సైడ్ అయిపోదాం రండి. ఇగో ఇవి ఎక్కడ పోయినవి మనకు తప్పవు. మిర్రర్ కనిపించింది అంటే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మిర్రర్ ని కూడా ఎంత బాగా సెట్ చేసారు అసలు. హాయ్ సార్. నమస్తే. సో మొత్తానికి సార్ ని మీట్ అయిపోయినాం. నేను ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే కాబోతుంది. సార్ మీ హౌస్ వచ్చేసి చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు. అంటే కంప్లీట్ లైట్స్ తో వెలిగిపోతుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మన ఇంటర్వ్యూ అయితే కంటిన్యూ చేద్దాం రండి. సార్ మీ హౌస్ మొత్తం గోల్డ్ లైటింగ్స్ తో నిండిపోయింది. అట్లాగే మీ మొత్తం బాడీ గోల్డ్ తో నిండిపోయింది. లైక్ మీకు ఇట్లా ఇష్టమా గోల్డ్ అంటే? అంటే గోల్డ్ మీద ప్యాషన్ తో వేసుకున్నారా, లేకపోతే లైక్ వేసుకోవాలి ఇట్లా బాగా అనిపిస్తుంది అనే ఉద్దేశంలో వేసుకున్నారా? అట్లేముండదు. తెలంగాణ అంటే గోల్డ్ అంటే ఇష్టం కదా. తెలంగాణ ఇంకా కరీంనగర్ అంటే ఇంకా మీకన్నా తెలంగాణ అంటే స్పెషల్. కొద్దిగా అందరికన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇష్టం అని అట్లా మ్యారేజ్ ఉన్నప్పుడు వేస్తాను. మ్యారేజ్ కు ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడే ఉట్టేప్పుడు ఉండదు. నేను ఈ 2-3 చిన్న వేసుకుంటేనే నిద్ర పడుకుంటప్పుడు చిరాకు అనిపించి తీసి పక్కకి పెట్టేస్తా సార్. నేను అంతే. నేను ఫంక్షన్లు ఉంటానే ఫంక్షన్ ఉంటే వేసుకుంటాను. బాగానే తీసేస్తాను. ఎక్కువ టీ షర్ట్ల ఉండడం ఇష్టం. అంటే ఎంత వెయిట్ ఉండొచ్చు నార్మల్? ఇదంతా కూడా గోల్డ్ 2 kg ఉంటుంది. 2 kg ఉంటది. లైఫ్ సెటిల్ ఒక 2 kg తోని. రైట్. నేను మీరు ఫోకస్ పెట్టుకోండి. నాకు రింగ్స్ బాగా అనిపించినండి. ఒకసారి చూపిస్తా సార్ మా ప్రేక్షకులకు. గోల్డ్ తోటే జనాలు ఇక్కడ వెళ్ళని గోల్డ్ తో రెస్పెక్ట్ అంటే ఫోటోలు దిగడము. లైక్ అందరు మధ్యలో 4 గంటల టైం అయిపోతుంది. ఫంక్షన్ 5 నిమిషాలు ఫోటోలు ఇచ్చి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటది మీకు. లైక్ ఇన్స్టా వచ్చి 2 lakhs ఎబో ఉన్నారు సార్ కి. సో ఇట్లా మనం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది. మనం అట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. సార్ దాని పేరు ఏంటి? రెగ్జో. సైలెంట్ ఉంది పాపం వచ్చినప్పటి నుండి. అయ్యో సార్ వాళ్ళ ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే మనకు మంచి పూజ గది అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లో. సో కంప్లీట్ గా డెకరేట్ చేసి పెట్టిరు. చాలా బాగా అనిపించింది నాకు. కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. సో బాగా అనిపించిండే. ఒక లుక్ అయితే ఇంత బాగా ఇష్టంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కదా సార్. ఆల్మోస్ట్ 10 years పట్టింది ఈ కన్స్ట్రక్షన్ కి. హౌస్ 1 year అయింది. అంటే మనకు ఇంటీరియర్ డిజైన్ ఇచ్చినట్టు మనం ఫాలో అంటే కంప్లీట్ ఇంటీరియర్ అయిపోయేసరికి లోపల ఏముంది బయట కనబడుతుంది. ఓకే. ఇన్సైడ్ కెమెరా లైక్ యూట్యూబ్. సో మనం టీవీలో ఉండే ఆప్షన్స్ మొత్తం మనకి ఫ్రిడ్జ్ లో వచ్చేసినాయి. లైక్ మొబైల్లో ఉండే ఆప్షన్స్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. లైక్ కొంచెం క్యాప్చర్ చేసుకోండి సార్. దర్గా చిన్న పైల్వాన్ అన్న వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో వ్యూ ఇన్సైడ్ ఏమున్నాయి చూద్దాం. అందరు ఫ్రిడ్జ్ లో కూడా గోల్డ్ ఉండొచ్చు మేబీ. ఒక కొబ్బరి చిప్ప, ఒక థమ్స్ అప్, ఫ్లవర్స్ ఉన్నాయి. లైక్ మొత్తం ఫ్రిడ్జ్ టూర్ అనమాట. మనం ఫ్రిడ్జ్ టూర్ చేసేద్దాం. లైక్ కొట్టి కొబ్బరికాయలు ఇది ఎక్కువ వాడతలేదు. అంటే
ఖాళీ అంత నేను ఇంట్లో కూడా బంగారం ఉంటది కావచ్చు ఎక్స్పెక్ట్ చేసిన, లేదు. సో కంప్లీట్ అడ్వాన్స్డ్ అనమాట. ఫ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. అప్రాక్సిమేట్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది దీని కాస్ట్? 350. యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. టీవీ దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు, ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తే చాలు, డ్రింక్ తాగుకుంటూ టీవీ యూస్ చేయొచ్చు మనం. సో నెట్ కనెక్టెడ్ లేదు పైన, నెట్ కనెక్టెడ్ లేదు, ఓన్లీ 1 వ్యూ డౌన్లోడ్ ఉంది. సో కిడ్స్ కి సంబంధించిన వీడియో ఉంది. సో ఇట్లా ప్లే అవుతుంది, మన యూట్యూబ్ ఛానల్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ అంటే చాలా వైరల్ అయినది మన కిచెన్ అన్నమాట. ఎక్కువ అడ్వాన్స్డ్ కిచెన్ అయితే సార్ ప్రిపేర్ చేయించారు. సో వెళ్ళి కిచెన్ కూడా యూజ్ చేద్దాం రండి. సో ఇక్కడ డైనింగ్ చాలా బాగా అనిపించింది. మినీ డైనింగ్ అన్నమాట. ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. లైక్ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు కూడా. మార్నింగ్ కూడా టిఫిన్ అంటే అక్కడ డైనింగ్ టేబుల్ రావడం కష్టం, బ్రేక్ఫాస్ట్ కొంటారు, కొత్తగా ఇట్లా ఇస్తారు, కిచెన్ కానీ ఇస్తారు. ఓపెన్ కిచెన్ నైస్, బాగుంది, సెట్టింగ్ బాగుంది. స్పెషల్లీ సింక్ విషయానికి వస్తే ఇంకా అది 2 అడ్వాన్స్డ్ బాగా అనిపిస్తుంది. లైక్ అది ఒక గ్లాస్ ఉంటే ఫిల్టర్ వాటర్, డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ గ్లాస్ అయితే. సో మన ఇంట్లో పెట్టించేద్దాం ఇట్లాంటిది ఒకటి. సో అట్లా ఇది డ్రింకింగ్ వాటర్. ఇక్కడ దగ్గర నుంచి వస్తుందా? జూమ్ చేసుకో ఒకసారి. అన్ని ఇళ్ళనే చేసినాం కూడా, ఎక్కువ కష్టపడకుండా. మీరు ఎప్పుడైనా టచ్ చేస్తారంటే, ఎప్పుడైనా సార్ ఎప్పుడైనా టచ్ చేస్తారంటే అది ఓన్లీ ఇంటర్వ్యూస్ అప్పుడే. ఓకే, అందులోనే ఫిక్స్డ్ హ్యాండ్ వాష్ ఇచ్చారు. లైక్ లిక్విడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో భలే ఉంది ఇన్స్టెంట్ గా. ఏంటంటే కిచెన్ లైట్స్ ఇప్పుడు కనబడకుండా ఫేస్ రాకుండా లోపల కనిపిస్తుంది. కింద లైట్స్ ఇచ్చారు, లైట్స్ ఫోకస్ లైట్స్ బాగున్నాయి, లోపల కిందికి ఇస్తారు కనబడ. సో ఇది బాగుంది కలర్ఫుల్ గా. అది 3 కలర్లు వస్తాయి, అంటే క్లిప్ చేంజ్ చేసుకోంటే వస్తాయి. ఇదేంటంటే మనకు అది కలుగుతుందా అంటే సెన్సార్ చిమ్నీ, లైక్ సెన్సార్ చిమ్నీ బాగుంది. రివర్స్ చేస్తే ఆపరేట్ చేయండి, మీరు చేసి వస్తారు, మేము ఆఫ్ అయిపోయింది. 3 క్యాప్సూల్స్ ఉంటది, లైక్ 1 2 3 లాగా. సెకండ్ వన్, థర్డ్ వన్ లైక్ ఫుల్. అంటే అబ్జర్వ్ అందులో 1 2 3 అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి 3 టైప్స్ అట్లా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ లో ఏముందో చూసినాం, సెట్ కబోర్డ్ లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఏమన్నా మనకు లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ దొరుకుతాయేమో. లైక్ నార్మల్ మన ఇంట్లో ఉండేటివి ఉన్నాయి అనమాట, కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఇచ్చారు. సో బాగుంది స్టైలిష్. సో ఇది స్టోరేజ్ బాగుంది, లైక్ అడ్వాన్స్డ్ బాగుంది. సో అన్నిటికీ మీ ఇంట్లో స్పెషల్ ఉన్నట్టు ఈ వీటికి ఏమైనా స్పెషాలిటీ ఉందా సార్? గోల్డ్ పెట్టుకొచ్చిన. రైట్, ఇది గోల్డ్ దగ్గర స్పెషాలిటీ ఇదే. సో ఇవన్నీ గోల్డ్ లైన్స్ అట. కెమెరామెన్ ఒకటి లాగేసుకో. అలా ఫిక్స్ అయిపోయినట్టు అయితే నువ్వు డైనింగ్ లేపేయాల్సిందే ఇంకా. సో చాలా బాగుంది, డిజైన్ కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉంది, లైక్ ఇట్ సైడ్ కూడా ఉంది, 2 సైడ్స్ బాగుంది, మోడల్ బాగుంది. సో మేము ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసినాం సార్, నార్మల్ గా రేపు సార్ది ఇంటర్వ్యూ ఉందని. చాలా మంది మీ నేమ్ మీకు అట్లా దర్గా అని ఇంటి ముందు ఎట్లా వచ్చింది, లైక్ మీరు యాడ్ చేసుకున్నారా? ఇప్పుడు నార్మల్ గా రాయదుర్గా అనగానే ఒక ఏరియా నేమ్ కదా, సో అటు ఎట్లా వచ్చింది మీకు నేమ్? మా వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దర్గా అంటుండే ఫస్ట్, ఇప్పుడు ఈ మధ్య అంటే రాయదుర్గా 2 అంటారు, తెలుగులో ఏమో రాయదుర్గా కుటుంబం అంటారు. దర్గా అంటే ఎక్కడ ఉంటాడని చాలా మంది తెలియదు కదా. ఏదైనా ఆప్షన్ దర్గా అని పెడితే బాగుంటది, దర్గా వచ్చింది అంటే ఏరియా తెలియనికి, అంతేగాని ఆ పేరు నాది కాదు. ఏరియా పేరు ఉండే పేరు దర్గా. అంటే ఫస్ట్ నుంచి అదే నేమా? అదేనండి, దర్గా చిన్న. ఇక్కడ 30 years అయింది, 30 years నుండి అదే నేమ్ కంటిన్యూ అవుతుంది. లైక్ ప్రతి ఇంట్లో అంటే ఫర్ సపోజ్ మా ఇంట్లో ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నేను లైక్ మా హస్బెండ్ అని చెప్తాను.
మన ఇంట్లో ఎవరు హోమ్ ఆర్థిక హోమ్ మినిస్టర్ లైక్ మళ్ళీ హోమ్ మినిస్టర్ వేరు ఆర్థిక శాఖ మంత్రి వేరు. హోమ్ మినిస్టర్ ఉంటారు లైక్ ఆర్థిక శాఖ మంత్రి మెయింటైన్ వేరే చేస్తారు మీరే లైక్ కంప్లీట్ మెయింటెనెన్స్ మీరే. మ్యారేజ్ అయినదంటే నేను పట్టించుకోను, బాబు చూసుకుంటాను, అతనికి ఇస్తే అతను ఫాలో చేస్తాను. నేనంటే నాకు ఇట్లా పైసలు చేయడం నాకు ఇష్టం ఉండదు, అది ఇస్తే అతను లేదు వాళ్ళే ఫాలో చేస్తారు. ఆర్థిక శాఖ మంత్రి మొత్తానికి బాబు అంతే. రైట్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం కొంచెం అంటే ఒక పర్సన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్లా ఎదగాలని చాలా మందికి ఉంటుంది. వాళ్ళకి ఒక చిన్న చిన్న టిప్స్ కానీ లైక్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని కొంతమందికి అర్థం కాదు. ఎదగాలంటే మనకు ఒక 2 లక్షలు ఉంటే సరిపోతుంది. 50 కిలోమీటర్లు పోనొచ్చు, 50-100 కిలోమీటర్లు పోయినా కొన్నాబి వాళ్ళు 1-2 లక్షలు. నేను వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గోల్డ్ పైన పెట్టేస్తారు. గోల్డ్ ఎవరికో ఇంటి పక్కలకు మిత్తిలు అవి ఇస్తారు. ఆడ అది చేయకుండా ఏదైనా స్థలం కొని వదిలేసేస్తే దానికి త్రిబుల్ అయిపోతుంది. మన పైసా మన దగ్గర ఉంటుంది, మళ్ళీ గోల్డ్ బి కొనొచ్చు. అంటే కొద్దిగా చిన్న టిక్ అంతే, చిన్నది ఆలోచన చేయాలి. కొనేటప్పుడు ఆలోచన లేక చాలా మంది 1-2 లక్షలు తీసుకొని గోల్డ్ పెట్టి మళ్ళీ పైసలు జమ చేసుకుని మళ్ళీ అట్లా కాకుండా. సార్ ఆ గోల్డ్ కొనడానికి మెయిన్ రీజన్ మీరే అవుతారు సార్. ఇంత బాగా గోల్డ్ వేసుకుంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అయిపోతారు, అబ్బా మేము కూడా వేసుకోవాలని. ఇప్పుడు 3 ఇంతలు పెరిగిపోతుంది. 2 లక్షలు పెట్టుకుంటే నీకు మళ్ళీ అమ్మనికి పోతే 10 లక్షలు వస్తాయి. సో ఫస్ట్ మీకు అంటే స్టార్టింగ్ మీ కెరియర్ కి అదే మెయిన్ ఇంపార్టెంట్ అనుకోవచ్చా? అదే మరి దానివల్లనే కదా ఇప్పుడు ఏదైనా కొనాలంటే నేను అంతే చేస్తాను. ఇప్పుడు మనకు అది కాకుండా స్థలం కొని 1 year 2 year ఆగేసి అమ్మితే త్రిబుల్ వస్తాయి. దానికి ఒక్కోసారి ఇంకా ఎక్కువే వస్తాయి. అదృష్టం బట్టి 10 లక్షలు పెట్టినాం అనుకో, దానికి 50 లక్షలు వస్తాయి, 40 లక్షలు ఎక్కువ వస్తాయి. చిన్న టిప్ అంతే. సో సార్ ఏమంటారు అంటే లైక్ మీరు ఇన్వెస్ట్ చేసేది ఏదో కూడా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయండి. లైక్ అందరం డబ్బులు రాగానే ఫస్ట్ ఏమనుకుంటాం, మంచి వెహికల్ కొనుక్కుంటాం, మంచి గోల్డ్ కొనుక్కుంటాం, డ్రెస్సెస్ కొనుక్కుంటాం, అన్ని ఖర్చు చేస్తూ ఉంటాం కదా. సో అట్లా కాకుండా మీ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్లి లైక్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే కెరియర్ అనేది బాగుంటది మీకు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయి. సో మనకు ల్యాండ్ చేతిలో ఉందంటే అమౌంట్ చేతిలో ఉన్నట్టే ఆబ్వియస్లీ. సో అట్లా ఇది మన యూత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను సార్ దగ్గర రాగానే కొన్ని టిప్స్ దానికోసం మన యూత్ కోసం అడుగుదామని ఫిక్స్ అయ్యండి. లైక్ కొంతమంది కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక స్టేజ్ లో ఉన్న పర్సన్స్ దగ్గర వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటే ఈవెన్ మోర్ మనకి లైఫ్ లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. చాలా యూజ్ అయింది చేసేది అది బిజినెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కోట్ల రూపాయలు ఎందుకు అమ్మస్తారు, ఇదే విషయం. ఇప్పుడు వాళ్ళు 10 ఇది ఇప్పుడు నేను ఉన్న ఇల్లు 60 రూపాయలు గజం ఉండే, 50,000కి 300 గజాలు కొన్నాను. 50,000 ఉన్నాయి, 50,000 కి. సార్ ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఆల్మోస్ట్ 30 years. చిన్నగా దీని వాల్యూనే అప్పుడు 50,000 కొన్నది ఇప్పుడు కోట్ల మీద 10 కోట్ల పైన అయిపోయింది. స్థలంకి కాదు 2 లక్షల గజం అయింది. సో మనం ఒక సిటీకి డిస్టెన్స్ లో సేమ్ ఇంతే ఒక లైక్ ఒక 10 గుంటలు అట్లా తీసుకుంటే ఈవెన్ మన ఫ్యూచర్ లో మన పిల్లల జనరేషన్ వచ్చేసరి కూడా మనం అట్లే ఫీల్ అవుతాం, అప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది, తక్కువలో వచ్చింది. అంటే మీకు తెలియదు ఏంటంటే చాలా మంది కొని వదిలేస్తారు. అట్లా ఇదే బిజినెస్ చాలా మంది చేస్తారు. ఇస్తుంటది కొద్దిగా యూత్ కు కొంత మెసేజ్ తెలియదు చాలా మంది. అరే డబ్బులు వస్తే మన కొనడం అవి కొనడం బండి కొనడం అది వేస్ట్ కాకుండా ఒక స్థలం కొని వదిలేస్తే మన లైఫ్ అది సేఫ్ ఉంటది ఫ్యూచర్ లో. నైస్ సార్, మంచి సజెషన్. సో సార్ వాళ్ళ సింక్ కూడా ఇక్కడ స్పెషాలిటీ ఉంది. సో రండి చూద్దాం. మంచిగా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ ఈ బాబు మన్మాడు ఆస్ట్రేలియా ఉండు. ఓకే, చాలా క్యూట్ ఉన్నారు. లైక్ టచ్ చేస్తే వస్తే ఆఫ్ అయితే లైక్ కలర్ చేంజ్ అవుతాయి. 3 times 3 lights వస్తాయి. నైస్. లైక్ గోల్డ్, వైట్, లైక్ బ్లూ లైటింగ్స్ వస్తున్నాయి ఇందులో. ఎక్కడెక్కడ క్లీనింగ్ కాలే అదే. ఓకే నైస్. సో ట్యాప్ కూడా గోల్డ్ కలర్ వేయించారు. నిజం గోల్డ్ అది కూడా గోల్డ్ పట్టుకెళ్ళండి. గోల్డ్ కోటింగ్.
ఒక బెడ్రూమ్ అయితే ఉంది, 2 bedrooms అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. 3 bedrooms సారీ, పైన వచ్చేసి 3 bedrooms అయితే ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. లైక్ అంటే ఇది లైక్ మీ బాబు సార్ రూమ్ అనమాట, చిన్న సార్ రూమ్. లైక్ సార్ బాగా నీట్ గా పెట్టుకున్నారు, బాయ్ అనగానే అన్ని ఎక్కడెక్కడ. సార్ నేను ఫస్ట్ షాక్ అయిపోయినా, ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సార్ అని. బట్ అట్లా కాదు, పని వాళ్ళు సెట్ చేసి వెళ్ళారంట. సో బాగుంది కంప్లీట్. లైక్ ఈ కబోర్డ్ గోల్డెన్, అంటే ఇందులో కూడా గోల్డ్ చాయిస్ చేసుకున్నా సార్. గోల్డ్ వాడతాము ఎక్కువ, గోల్డ్ కాంబినేషన్ విత్ బ్లూ కబోర్డ్. సో నైస్, బాగుంది. మంచం కింద లైట్స్ షో ఎంట్రియల్ డిజైన్ కింద లైట్స్ ఇస్తారు. ఓకే, కబోర్డ్స్ అందులో అన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, ఎందుకు ఓపెన్ చేస్తావు? నేను చూస్తా ఒకసారి. అది చూడండి, అన్నయ్య అట్లా పడేసి వెళ్ళిపోయారు మొత్తం దాన్ని. సింపుల్ గా ఇట్లా కబోర్డ్ లోకి వెళ్ళి పెన్సిల్ తీసిచ్చినట్టు తీసిచ్చారు దీన్ని. కానీ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇది ఒకటే ఇప్పుడు కొనాలంటే 50 లక్షలు. లైట్ వెయిట్ కాదు, ఇది ఇట్లానే ఉంటుంది. అంటే ఫుల్ గా పట్టుకోలేదు కదా నేను, క్వాలిటీ అనేసి ఇలా పెట్టిపోయింది ఓపెన్ గా. ఓకే, అండ్ నేను ఎక్స్పెక్ట్ అంటే బాగా వెయిట్ ఉంటుంది, మోస్తామా అనుకునేది. చేతికి పెట్టుకోవాలంటే బాగా ఇది అనిపిస్తుంది కదా. ఇట్లా పెట్టి రైట్ కా చేతికా, రైట్ హ్యాండ్ కా లెఫ్ట్ హ్యాండ్ మీకు డైరెక్ట్ పడుతుంది మీకు చేతి అట్లాంటిది స్లిమ్ డైరెక్ట్. నేను పెట్టుకుని బజార్లో పోయినా నన్ను ఎవ్వరు చూడరు, ఏదో వట్టిది అలిగేసుకుంది పిచ్చిది అనుకుంటారు. అదే సార్ వేసుకుని వెళ్తే లైక్ ఎగబడి అందరు ఫొటోస్ దిగుతా ఉంటారు. లైక్ ఇప్పుడు మేము తెలంగాణ భవన్కి వెళ్తే కూడా అక్కడ చాలా మంది మొత్తం చుట్టూ ఉత్తిపోయారు. ఇంకా సార్ని బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది అందులోంచి. నైస్, అక్కడ పెట్టుకుందాం అన్ని ఒక్కసారి ట్రై చేస్తాం, మేము మొత్తం ఒకసారి ట్రై చేస్తా. నాకు కూడా లైక్ మెమరీ లా ఉంటది, నేను ఫస్ట్ టైం వేర్ చేస్తున్నా కదా, హ్యాపీ ఉంటుండే. ఎప్పుడైనా ట్రై చేయాలని కూడా ఉండే మైండ్ లో. సో కంపల్సరీ ట్రై చేద్దాం సార్. ఇప్పుడు నార్మల్ గా ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంత మంది కిడ్స్? లైక్ కిడ్స్ 3 పాపలు, ఓకే, ఒక బాబు, ఒక ఆమె ఆస్ట్రేలియా, ఇద్దరు ఇక్కడ ఇండియా. అంటే హైదరాబాద్ లోకల్ సార్, సాఫ్ట్వేర్. ఇప్పుడు బ్రదర్ చిన్నవారు లాస్ట్ అదే ఇప్పుడు చదువుతున్నారా సార్? అయిపోయింది, బ్రదర్ చదువుతున్నారా? కంప్లీట్ అయిపోయింది. పబ్బు తీసుకున్నాం బంజారా, అది చూసుకుంటాం. ఓకే, అటు ఆకలి సార్ లేదు. మేము ఎప్పుడు అసలు నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి కూడా వెళ్ళలేదు. 2 నెంబర్ 2 ఓకే, మన జూబ్లీ హిల్స్, జూబ్లీస్ రోడ్ నెంబర్ 2 వెళ్ళండి. వెళ్ళి మన వాళ్ళకి కాల్ చేయండి, వెళ్ళే వాళ్ళు ఉంటే. సార్ ఇన్స్టాలో ఉంది, లైక్ సార్ వచ్చేసి చిన్న పైల్వాన్ అఫీషియల్ అని ఉంటది. వచ్చి సార్ పేరు చెప్పండి, మీరు పబ్ అలవాటు ఉందంటే కంపల్సరీ వెళ్ళి సార్ నేమ్ చెప్పండి, మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. మంచి అలవాటు వేసుకోరు అప్పుడప్పుడు. సో అది అక్కడనే కాదు, గోల్డ్ షాప్ వెళ్ళినా నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. ఎక్కడ సార్ గోల్డ్? నాకు చెప్పండి సార్, గోల్డ్ విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. పబ్ ఉంటే ఆ కెమెరామ్యాన్ దాని వెనకాల ఉన్న పర్సన్స్ కి చెప్పండి. సికింద్రాబాద్. షూర్ సార్, మంచి 50% డిస్కౌంట్ ఇప్పియండి, మేము వెళ్ళి చేసుకుంటాం. ఓకే, నైస్. షాప్ వాళ్ళు 10% అయితే మీరు కొన్న తర్వాత అంత ఓకే రేటు ఇట్లా అడిగినాక నాకు ఫోన్ చేస్తే నా పేరు కౌంటర్ మీద ఓనర్ చెప్పేస్తే మీకు బిల్ అయ్యేటప్పుడు ఆపేసా మీకు లోపల స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. నైస్ నైస్, ట్రై చేద్దాం సార్ కంపల్సరీ. మొన్న వేరే నేను గోల్డ్ తీసుకోనికి వెళ్తే వేరే ఫ్యామిలీ మ్యారేజ్ కొంటారు, వాళ్ళ బిల్ అంతా అయిపోయింది, ఇక కట్టనికి ఆపి మళ్ళీ లోపల పంపించి డిస్కౌంట్ ఇప్పినా. ట్రై చేయండి, మేము మ్యారేజెస్ కానీ ఎకేషన్స్ ఉంటే సార్ నేమ్ యూజ్ చేసుకుని అట్లా కోడ్ లాగా మంచిగా కాపీ చేసుకొని పెట్టుకోండి. చిన్నగా డిస్కౌంట్ వస్తాయి. చాలా 50,000 అంటే నార్మల్ విషయం కాదు సార్. లైక్ ఇప్పుడు అందరు ట్రై చేసారు మీ గోల్డ్, నాకు కూడా ట్రై చేయాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సో ట్రై చేద్దామా, ఏమంటారు? లైక్ సార్ ఇప్పుడు మనకి లైక్ చైన్ ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. సార్ చాక్లెట్ కావాలమ్మా నీకు అన్నట్టు అడిగారు. అమ్మా ఏం అడుగుతున్నావు, చాక్లెట్ అమ్మా? సో నైస్ సార్. సో వెయిటేజ్ అట్లా ఒకసారి చూద్దాం మనం. చాలా మంది ట్రై చేశారు,
మళ్ళీ సార్ దాన్ని సిరం పెట్టి చేస్తారు. నేను వచ్చినప్పుడు సార్ ఒక్కటే వేసుకున్నారు. ఇప్పుడు లైక్ నేను వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కోసం అని ఇంకొకటి ఎక్స్ట్రా ఆల్టర్నేట్ గా ఇంకొకటి వేసుకున్నారు. ఇవి భలే ఉన్నాయి అసలు డిజైన్ కంప్లీట్ గా. అంటే దూరంకి వెళ్ళి మనకు ఇట్లా చాలా బాగుంటది. అంటే లుక్ బాగుంది అసలు, చాలా బాగుంది. ఇప్పుడు మనం గోల్డ్ షాప్ లో, మన ఫారెన్ దుబాయ్లలో చూస్తూ ఉంటాం ఇట్లాంటి డిజైన్స్ ఎక్కువ. సార్ మీరు ఈ డిజైన్ ఇక్కడ వేయించుకుంటారా లేకపోతే కంప్లీట్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఏమైనా వేయించుకుంటారా? డిజైన్ చెప్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినే కొన్నా నేను చేసిన షుగర్స్ లో పెడతారు. మనం నచ్చింది. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? అంటే లైక్ 2 వేసుకుంటే చాలు. 8 షీట్స్ వస్తున్నారట. పాపం సార్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు? సరే ఇస్తున్నా. అమ్మో ఇప్పుడు నాకన్నా నీకు బాగుంది. అమ్మవారిలో ఉన్నావు సార్, అది కూడా ఇవ్వండి సార్, దాన్ని కూడా వేసుకోబుద్ది అవుతుంది. సార్ అది అందరికి ఇచ్చారు, నాకే వాళ్ళ సింహం ఇట్లుంది పంజది. సో నైస్, ఇది బాగుంది. ఇప్పుడు నేను గోల్డ్ మ్యాన్. నేను ఇప్పుడు సార్ కామన్ పీపుల్ అది కూడా ఇచ్చేస్తే సార్ ఎక్కడ కామన్ అవుతారని చెప్పి సార్ అది ఇవ్వట్లేదు. లైక్ బాగుంది, చాలా బాగుంది. నాకు చాలా లక్ ఉంటది. లైక్ నేనేమన్నా అదృష్టం గోల్డ్ ఇప్పుడు వేసుకోవాలంటే అదృష్టం అది. అవును, దానికి సో బాగుంది. అంటే ఇది ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడం లాంటివి ఏముండదు సార్? కంప్లీట్ మీరే కస్టమైజ్ చేయించుకున్నారా? ఎవరు గిఫ్ట్ ఇస్తారు గోల్డ్? అంటే మీకు మనమే కష్టపడి చేయించుకోవాలి. కాదు సార్, అంటే ఏంటంటే మాకు డిస్కౌంట్ ఉద్ధరిస్తారు. అంటే మనం తీసుకొని కట్టేది అవసరం లేదు, మెల్లగా తీసుకుంటాం డబ్బు. మనకు పరిచయాలు కదా గోల్డ్ షాపులు, అట్లా మెల్లగా తీసుకుంటారు. లైక్ సరే 1 kg చేయించింది అనుకో 1 year దాకా తీసుకుంటారు. 1 kg 1 year వరకు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేస్తారు. అంటే ఒక్కసారి కాదు, మనం అంటే ఇన్స్టాల్మెంట్ అని కాదు, మనకు పరిచయం కదా, ఎప్పుడైనా ఉన్నప్పుడు కొన్ని ఇచ్చేస్తాయి. 2 రోజులన్నా మన ఇష్టం. బెటర్ అట్లా కొంటాం, కష్టం కదా. మన పాపల పెళ్ళినప్పుడు 1 kg తీసుకున్నాం. ఓకే, అంటే ఎవరు ఇచ్చినాయి కాదు, నేనే సొంతంగా కొనుక్కొని చెప్పించేసుకొని సో ఇట్లా వేసుకున్నా అంటున్నారు సార్ అనమాట. అండ్ నేను నార్మల్ గా జస్ట్ క్యాజువల్ గా ఏమనంటే, మీకు ఇంతమంది ఫ్యాన్ బేస్, ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా, లైక్ ఎవరైనా ఎప్పుడైనా ఒక చిన్న గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిరా? గోల్డ్ చాలా ఇచ్చిన నేను బర్త్డేలో. మీరు ఇచ్చారు కదా సార్, మీకు ఇచ్చిరా? మీరు ఇస్తారు సార్ ఆబ్వియస్లీ, చాలా మంది ఇచ్చారు. బర్త్డే అప్పుడు చాలా మంది తెచ్చి ఉంగరాలు ఇట్లా పెట్టి. ఇప్పుడు గివిట్ మీద ఈ ఉంగరాలు ఏం సరిపోతాయి సార్? ఇట్లాంటి ఉంగరాలు అయితే ఓకే. ఇప్పుడు నాది ఉందనుకోండి, ఆ స్టోన్, ఈ స్టోన్ వాల్యూ కూడా కాదు. ఇప్పుడు ఈ అన్ని రింగులు కలిపితే లైక్ ఒక రింగ్ ఎంత ఉంటుంది సార్? అంటే లైక్ వెయిట్ ఎంత ఉంటుంది? 10 lakhs. ఇప్పుడు పట్టుకోవచ్చు ఒకసారి. ఇప్పుడు వేళ్ళకు బరువు అనిపిదా సార్? వేళ్ళకు బరువు అనిపియదా? జారిపోతుంది. ఏదో ఒక్కొక్క మన గోల్డ్ బిస్కెట్ అంతున్నాయి ఒక్కొక్కటి. ఇలా పెట్టుకుంటే ఎప్పుడు తీసేద్దాం అన్నట్టుంది నా చేతికు. కానీ సార్ భలే మోస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకు గిఫ్ట్ ఇచ్చిర్రు. సో చూడండి, మీరే దీనికి సాక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ పెట్టుకుంటున్నా ఇక, మళ్ళీ అడగద్దు ఇక. సార్ రోల్ అమ్మో సార్, అంత పెద్ద మాట అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు ఎట్లా నీకు ఈమె తీసుకోవద్దని, సో అందుకనే తీసుకోండి అని చెప్తున్నారు. అంత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ బాగుంది. యాక్చువల్ నాకు కూడా వైట్ అండ్ కాంబినేషన్ మెరూన్ ఉంటే అది తీసేసిన మిడిల్ ఫింగర్. నైస్ సార్. సో ఇంకొక బెడ్రూమ్స్ అట్లా కంటిన్యూ చేద్దాం. ఒక దగ్గర మీకు కూడా బోర్ వస్తూ ఉంటది. సో మనకి ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే ఇది కొంచెం లిటిల్ పర్సనల్, అంటే కొంచెం అడగచ్చా లేదో మీకు ఓకే అయితే ఆన్సర్ చెప్పండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడ కెమెరా సైడ్ నా ఫోన్ ఎక్కడ ఉంది? నీ దగ్గర ఉందా? లైక్ ఓకే చెప్పండి. మీకు ఇప్పుడు నార్మల్ గా మనం ఎక్కడ నుంచి ఎంత స్టేజ్ కి ఎదిగినా ఒక చిన్న పాయింట్ నుంచే మనం ఇదైతా ఉంటాం కదా సార్. లైక్ మీకు చిన్న ఇప్పుడు మ్యారేజ్ ఫర్ ఎక్కడైనా చిన్న క్రష్ లాంటి ఎక్కడైనా
సార్ ఏం లేదు నా క్వశ్చన్. చెప్పండి. మ్యారేజ్ బిఫోర్ ఏదైనా చిన్న క్రషెస్ లాంటివి ఉందా? చాలా మంది పైల్వాన్ అనడం మేము ఒక ఇట్లా చూస్తా ఉంటాం, ఒక లైక్ ఎట్లా చూస్తామంటే ఒక పెద్ద ఫిగర్, ఒక పెద్ద సార్ లాగా చూస్తా ఉంటాం, గంభీరంగా ఉంటారు. ఏదైనా చిన్న పర్సనల్ లైఫ్ లో చిన్న క్రష్ లాంటి సార్ కి ఏమన్నా ఉందా అని చాలా మంది కామెంట్ చేశారు. సో అట్లా మా ప్రేక్షకులతో సరదాగా క్రష్ అంటే మీన్స్ బిఫోర్ ఎప్పుడన్నా చిన్న లవ్, ఎప్పుడో స్కూల్ టైం. ఓకే, అందరికి ఉంటది. సో ఆ చర్వతో అడిగిన నుంచి స్టార్ట్ అయితే లవ్ నచ్చే వరకు టైం పడుతుంది. అంతే, 10th నుంచి స్టార్ట్ అయితే. మీకు 10th క్లాస్ లో అప్పుడు ఉందా క్రష్? ఉందా? ఉంటది, ఎందుకుంటది, మనుషులమే కదా. మనం చూడమే అభిమానిస్తారు చాలా. సో సార్ ఇప్పుడు మరి సక్సెస్ఫుల్ లేకపోతే అక్కడికే బ్రేక్? ఓకే, వాళ్ళు ఓకే సార్ గట్టిగా చెప్పట్లేదు, నేను చెప్తాను. పెద్ద మనుషులు చెప్పినట్టు చేసుకున్నాం. సార్ కూడా లవ్ స్టోరీ ఉంది కానీ క్రష్ ఉండే, బట్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల సార్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో మన ముందు ఇట్లా గోల్డ్ మ్యాన్ లాగా నిలుస్తున్నారు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్ సక్సెస్ అయ్యండి బాగుండేది, అట్లా అనిపిస్తుంది. సక్సెస్ అంటే మన దేవుడు బాగుంటుంది, ఏం రాసి ఉంటది కదా. అవును, అది కూడా కరెక్ట్, 100%. అది కూడా కరెక్ట్. చాలా మంది డిఎం చేస్తా ఉండ్రి సార్. నాకు యాక్చువల్గా ఈ క్వశ్చన్ అలా కొంచెం షివర్ అయ్యండి, అడగాల వద్దని. సో అట్లా అనమాట సార్. లైక్ ఇది సార్ ఇంట్లోనే కంప్లీట్ అన్ని ఎంటీ బాటిల్స్ ఉన్నాయి సార్. సో మీరు ఇక్కడ బార్ సెట్టింగ్ అనగానే మీరు వైన్ డ్రింక్ ఎక్స్పర్ట్ చేయొద్దు, అంత ఎంటీ బాటిల్స్ ఉన్నాయి. సో బాగుంది చూడండి, ఈ డిజైన్ బాగుంది సార్, యాక్చువల్గా అవుట్లుక్ బాగుంది. సో నేను చూసిన మోస్ట్ లగ్జరియస్ హౌసెస్ లలో సార్ వాళ్ళది ఒకటి. సో బాగా అనిపించింది, కంప్లీట్ గోల్డ్ మొత్తం గోల్డ్ లైటింగ్స్ అనమాట. ప్రతి జాలి ఏదైనా గోల్డ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఉందా? ఇది గోల్డ్ లైట్స్ ఇట్లా. ఇది నార్మల్ అయినా లేకపోతే గోల్డ్ మొత్తం? ఇది పట్టుకరా దాన్ని మొత్తం. ఇవన్నీ చెప్పాలి నన్ను. ఇది బయటకి ఇక్కడ నన్ను వెళ్తే ఇది ఫిక్స్ సిస్టము. ఇది 90, ఇది 60. మీకు అర్థం కదా, 96 అంటే బార్లు వెళ్తాం కదా, ఇది 90 అంటారు, ఇది 60. ఏంటి 90, 60? ఓకే, ఎంఎల్. ఓకే ఓకే, దీని కూడా కొలతలు ఉందా? 180 రూపాయలు 100 అని మనం తాయిదాన్ని పట్టి ఉంటాం. దగ్గర సరిపోతుంది. సాయిదా పర్లేదు, కౌంటర్ పట్టు. రైట్. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్ లో. ఇది 90 ml, 60 ml. ఓకే, డ్రింక్ ఎందులో? ఇది 60. ఇలానే ఎందుకు గోల్స్ కోసం డైరెక్ట్ పోస్తారు కదా, అంటే అట్లా కొలుతా ఉంటదా? కొలుతాం. బార్లా ఇప్పుడు 300 పెడతాడు, ఇది వస్తే 300. నువ్వు మందు బట్టి 10,000 మందు, 20,000, 30,000 మందు ఉంటది, దాన్ని బట్టి రేటు. ఇది ఒకటి పోయాలంటే 2,000 ఉంటది, ఇది పోయాలంటే ఎప్పుడైనా బార్ ఇష్టం మొత్తం అయితేనేమో తెలుస్తుంది. లైక్ మనం ఎప్పుడా కల్చర్ తెలియదు కాబట్టి. చూపియండి. ఇదేమో మనకు సీక్రెట్ విఐపి పోతాం కదా కార్లకి, ఎవరికి తెలియకుండా మందు ఇలా పోసుకొని చేయాలి. పాకెట్ డ్రింక్ అంటారు అట్లా, అంటే తెలియకుండా సీక్రెట్. ఓకే. సో ఇది పాకెట్ లో పెట్టుకుంటే కనిపించదు అంటారు లైక్. కానీ ఇప్పుడు ఇది నార్మల్ గా చేతిలో పట్టుకుంటే డ్రింక్ అని తెలిసిపోతుంది కదా సార్? తెలియదు కదా ఎవరికి, ఏమన్నా డ్రింక్ అని ఉండదు కదా, జోలో పెట్టుకుంటాము. కొద్దిగా ఎంబడే వాళ్ళ కొద్దిగా తాగేసి అంటే నేను కాదు, వీడియోలో తాపకు పెగ్గిట్లేసి మన జేబులో పెట్టేస్తారు అట్లా అన్నట్టు. ఇందులో లైక్ గ్లాస్ కూడా ఇచ్చారు మనకి, గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి గ్లాస్ 90 ml ఇంట్లో మెజర్మెంట్ తీసుకొని ఇంట్లో పోసేసుకోవాలి, అయిపోతుంది. నైస్. ఇది ఇంతవరకు యూజ్ చేయనట్టున్నారు ఎవరు, లైక్ గ్లాస్ అట్లా ఉంది. సో ఇది మన బార్ సెట్టింగ్ కి సంబంధించింది. సో బాగుంది. మనం ఐస్ క్యూబ్ తీసుకోవాలంటే, ఐస్ క్యూబ్ తీసుకోవాలంటే లైక్ హ్యాండ్ తో ముట్టుకోకుండా మనకి లైక్ ఇట్లా వేసుకొని అందులో వేసేసుకొని మందు తాగుతాం. మీరు తాగుతారా? లేదు సార్, అంత మంచి అలవాట్లు లేవు మనకు. ఉంటే మొన్న లేదు
అట్లే అది అలవాట్లేదు, కొంచెం అవిటికి ఎవరైనా డిస్టెన్స్ లో ఉంటా. ఎంజాయ్ చేయాలి, ఎక్కువ రోజులు ఉండడానికి రాలేం భూమికి. హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సంతోషం ఉంటేనే జీవితం. అవునవును కరెక్టే. చాలా మంది లైక్ మా వచ్చినప్పుడు ఏం ఫ్రెండ్స్ తీసుకోము, పోయేటప్పుడు ఏం తీసుకోము, ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి. లైఫ్ హ్యాపీనెస్ గురించి అంటే వేరే విధంగా అనుకోవాలి. అవునవును. లేదు సార్, ఇప్పుడు సంతోషం ఉండాలి అంతే. సార్ లైఫ్ అనేది చిన్న లైఫ్ కదా. సార్ చెప్తారు సార్, ఎందుకంటే సార్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయారు, సార్ ఎక్కడో అక్కడ ఉన్నారు, సార్ చెప్తారు, అది నడుస్తుంది, మంచిగా వెళ్ళిపోతుంది. మనం ఇంకా ఎదగలేదు కాబట్టి కొంచెం కష్టం పడాలి, పైసా కమాలి, తర్వాత హ్యాపీగా ఉండాలి. కమాంచాలా. ఇయర్ లో నేను 2 సార్లు పోగలుగుతాను. అదే ట్రై చేస్తున్నా. ఎందుకు వెళ్తాం? అవును, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్. ఫంక్షన్లు తిరిగి పొద్దున్న లేసి 20 ఫంక్షన్లు అటెండ్ చేయాలి. వచ్చి కాళ్ళు నిండిపోతాయి, అన్న నా దానికి రా అంటే తిరుగుతాం. అందుకే ఏమైనా ప్రోగ్రామ్ వచ్చిందనుకో గోగికన్నా వెళ్ళిపోతాం. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్ళిపోతా ఉంటారు. లైక్ అంటే లైఫ్ లో బిజీ షెడ్యూల్ తో పాటు కొంచెం ఎవరైనా పీస్ఫుల్ గా ఉండాలి. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. నేను ఇది తాగను, నేను ఇది చెయ్యను అంటే అది మన లైఫ్ మనం ఖరాబ్ అంటే అందరు అంటే కమాంచాలి, హ్యాపీగా ఉండాలి. ఎవరైనా పైసా కమాంచుకుంటా ఖర్చు పెడితే పోతుంది కదా వేరు. డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్ గా. సార్ మీ టూర్లు అంటే ఎక్కడైనా బయట కంటే తాగుడే డ్రింకింగ్ ఎంజాయ్ కాదు, బీచ్లు తిరగడం హ్యాపీగా ఉంటుంది. ట్రావెలింగ్, లైక్ ట్రావెలింగ్ అనేది ఇంపార్టెంట్. టౌన్ తాగమని నేను చెప్పాను, వేరే ఎంజాయ్ అంటే అర్థం చేసుకోవాలి. అవునవును, చాలా మంది అట్లా కాకుండా హ్యాపీగా ఎక్కడైనా తిరగడం, మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి, హ్యాపీగా బయట వెళ్ళడం, ట్రావెలింగ్ 24 hours పని చేసి వస్తుంది, అట్లా హ్యాపీగా ఒకటి. మనకి గోనే అమెరికా, అవును, మన కంట్రీలో అయితే, మన ఇండియాలో లేని ఏది లేదు. కాశ్మీర్ ఉంది, అసలు మనం ఏ దేశం పోయే అవసరం లేదు. ఇండియాలో అన్ని రకాలు ఉన్నాయి మనకు. కేరళ పోతే చెట్లు, నువ్వు గోవా పోతే బీచ్లు, ఊటీ కూలు తనం అంటే ఊటీ, కాశ్మీర్ పోతే ఊటీ. అసలు ఇండియాలో అన్ని ఉన్నాయి, అసలు ఏ దేశాలు పోయే అవసరం లేదు. మనం చాలా మంది తెలియక ఇండియా మనకు అన్ని ఇచ్చిండు, కానీ మనం యూజ్ చేయమంతే. చాలా మంది వేరే కంట్రీలో అవును, అవుట్ ఆఫ్ కంట్రీస్ చాయిస్ చేసుకుంటా ఉంటారు. లైక్ మనకి లక్షద్వీప్ కూడా ఉంది, మన మాల్దీవ్స్ ఆపోజిట్. మన ఇండియాలో బోలెడు ఉన్నాయి చూడడానికి, అసలు మనం బయటకు పోయేది అవసరమే లేదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఇండియాలో తిరగండి, మస్తున్నాయి. ఇండియా మనీ ఇండియాలో ఖర్చు పెడితే ఫండ్ మన ఇండియా డెవలప్ అవుతుంది. బెటర్, మంచి సజెషన్. లైక్ పాప సార్ వల్ల పాపలు అనమాట, పైన క్యాప్చర్ అనిపిస్తుంది కదా ఫ్రేమ్ లో. వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట, సార్ కి 2 ట్విన్స్ అండ్ ఒక బాబు. సో బాగున్నారు సిస్టర్స్ కూడా బాగున్నారు. నైట్ పూట జొన్న రొట్టె, మార్నింగ్ అయితే రైస్ బి అంటే ఇంత కాదు, కొంచెం రైస్ తింటా, నైట్ జొన్న రొట్టె తింటా. అలవాటు చేసుకోండి అబ్బా. ఓకే, నేనైతే చపాతి ఎక్కువ తింటా, రైస్ అయినా కూడా లిమిట్ లో తింటా. జిమ్ వేస్తారా సార్? నార్మల్ జిమ్ కి వెళ్తారా? అప్పుడు చేసిన బాగా, బంద్ చేసిన. అదే లైక్ పైల్వాన్స్ అనగానే ఫస్ట్ లైక్ జిమ్లు, మంచి ఎక్సర్సైజ్లు అట్లా ఉంటది కదా, మీరు ఏమైనా చేస్తారా అట్లా? ఇంట్లో ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాకింగ్ చేస్తాడు మార్నింగ్. లైక్ సార్ వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే చేస్తున్నాము, నేను డిన్నర్కి వెళ్ళిపోయినా. సో ఎవరు వేసేసారు వంట ఇంట్లో? లైక్ మేడం చేస్తారా? బాగుంది, పప్పు బాగుంది, పప్పు విత్ ఆవకాయ చట్నీ.